రేవంత్ అన్న చేసే పనులు ఒక్కటి గీట మంచిగా లేవన్న. ఒక్కటంటే ఒక్కటి గీట మంచి చేసిందని లేదు. రుణమాఫీ చేస్తాడు ఎక్కడ పోయింది, ఏమో సగం సగం చేసి రుణమాఫీ చేసిండు. 4,000 పింఛన్ అన్నాడు, ఇంతవరకు 4,000 పింఛన్ ఇయ్యలే. రైతు బంధు 15,000 అన్నాడు, ఇప్పటిదాకా రైతు బంధు పడలే, చక్కగా ఇయ్యలేదు. మళ్ళీ ఏమన్నాడు, ఇందిరమ్మ ఇండ్లే ఇస్తా అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ పోయినావు? తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఎక్కడ పోయిందో. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, అది ఎక్కడ పోయిందో. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తా అన్నాడు, అది ఎక్కడ పోయిందో. ఇట్లా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. సన్న బియ్యము ఎట్లా ఇచ్చిందంటే, ఆ పాత బియ్యం ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నో దాన్నే పాలిష్ చేసి ఇచ్చిందంట. అవి తెలియక అందరూ మంచిగా ఉన్నాయి అని చెప్తారు. అవి వండినాక తెలుస్తుంది, మెత్తగా అవుతుంది. అది వండినాక తెలుస్తుంది దాని పరిస్థితి, మెత్తగా అవుతుంది. ఇట్లా రాగానే ఏం చేసిండంటే ఒకటి చేసిండన్న, బస్సు ఫ్రీ పెట్టిండు, ఆడోళ్ళకి గొడవలు పెట్టిండు, భార్యకి భర్తకి. ఏడాదిన్నర పరిపాలన విషయంలో తెలంగాణ ప్రజలు సంతృప్తిగా లేరా ప్రభుత్వం పట్ల? లేరన్న, నిద్ర లేదు అసలు. ఎప్పుడు పోతాడో ఈయన అన్నట్లుంది. ఏం పని చేస్తలేడు కదా, ఇక పోతుండో పైసలు దావోసి పోతుండో, నేను తెచ్చిన అవి తెచ్చిన ఇవి తెచ్చిన 1,800 కోట్లు తెచ్చిన అన్నాడు. ఏమన్నా మళ్ళా ఏడ భూమి పూజ చేసిండు, ఏడ కంపెనీ పెట్టిండు, ఈయన ఏది లేదు. ఈరోజు మా పైసలు వృధా చేయనికే నువ్వు విదేశాలకు వెళ్ళి తెలంగాణ పైసలు వృధా చేస్తున్నావు కదా, అప్పు ఇస్తలేరు, ఎవరు నమ్ముతలేరు అంటుండే. ఇప్పుడు ఆయన మళ్ళీ కేసీఆర్ ని కోరుకుంటుండ్రు ప్రజలు, బీఆర్ఎస్ పరిపాలన కోరుకుంటుండ్రు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అధికారంలోకి వస్తారంట? 100% వస్తారన్న. రాష్ట్రాన్ని తెచ్చి కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చి నిలబెట్టి 10 సంవత్సరాలు ఎట్లా చేసిండు, ఏ ధరికి తీసుకుపోయిండు తెలంగాణని చూస్తున్నాం కదా కళ్ళతోటి. ఈరోజు మనము ఒకప్పుడు ఇట్లా ఉండేనా తెలంగాణ, ఈరోజు నెంబర్ 1 ప్రపంచ స్థాయిలో నెంబర్ 1లో ఉంది తెలంగాణ. ఎక్కడ లేనోడు వచ్చి ఇక్కడ బతుకుతున్నా కనిపిస్తలేదా? అందు గురించి కేసీఆర్ గారు కోరుకుంటుండ్రు. ఈరోజు ఎందుకు ఇంతో కొంత అభివృద్ధి కేసీఆర్ గారు 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే మరి ఈసారి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు? ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అవకాశం ఇచ్చిందంటే అన్ని వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, కడుపు నిండా కరెంట్ వచ్చింది, అన్ని బాగున్నాయి. సరే, ఈయన తులం బంగారం ఇస్తాడు, 2,500 ఇస్తారని మహిళలు వేయడం, ఇటు తులం బంగారం వస్తారని వీళ్ళు వేయడం, రైతు బంధు పెంచిండని 15,000కి అట్లా కొంతమంది వేయడము. ఇట్లా ఆశపడి ఏదో చేస్తాడు, అన్ని వచ్చినాయి కదా, ఎక్కడ పోవు కదరా, ఇంకా మంచిగా ఉంది కదా, ఇంకా సరే ఇవి ఒకసారి అవకాశం వీళ్ళకి ఇట్లా ఇద్దాము. ఏం చేస్తారంటే ఆ ఒక్కసారి అవకాశం ఇస్తే మరి రాగానే అందరు తిట్టకం కాదు. బీఆర్ఎస్ పెట్టే ఈ బహిరంగ సభ వల్ల మళ్ళీ కార్యకర్తల్లో జోష్ రాబోతుందా, ఎలా ఉండబోతుంది? మళ్ళీ కొన్ని నెలల్లో లోకల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉంటుంది? జోష్ ఆల్రెడీ ఆ ప్రభుత్వానికి ఉందన్న. జోష్ ఎప్పటి నుంచో ఉంది. ఈయన ఎప్పుడైతే గెలిచినా అప్పటి నుంచి బీఆర్ఎస్ కు జోష్లోనే ఉన్నారు వాళ్ళందరూ. ప్రభుత్వంలో ఎవరున్నారంటే కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి లేడు, కేసీఆర్ గారే ఉన్నట్లుంది ఇప్పటికి మాకు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతుండ్రు ప్రజల్లో కానీ, భూముల విషయంలో కానీ, హైడ్రా పెట్టి పేద ప్రజల ఇండ్లు ఊలగొడతారు అన్న. నాకు అర్థం కాదు. ఎంతో కష్టపడి వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఊర్లో అమ్ముకొని, భూములు ఇల్లు అమ్ముకొని ఇక్కడ సొంత ఇల్లు కట్టుకుంటే హైడ్రా పెట్టి పేద ప్రజల ఇండ్లు కూలగొడతారా అన్న? 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు, వెలమ దొరల పాలన అని అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ విషయంలో కూడా రెడ్ల పాలన, అందరూ పదవులన్నీ రెడ్ల చేతిలోనే ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటారు కదా. రెడ్డిల పాలన మళ్ళీ కనిపిస్తుంది కదా, పదవులన్నీ రెడ్డిలకే ఉన్నాయి. ఈడ దళితులని గిట్ట రానిస్తలేరు, ఎవరు వచ్చి మాట్లాడతలేరు. మళ్ళీ కులగారిగానే చేసిండు, నెంబర్ 1 కులగారిగానే చేసిండు. తీన్మార్ మళ్ళీ బోగస్ ఇదని కాలబెట్టిండు, చూసిరుగా మీరు గిట్ట. ఇట్లా కులగారిగానే చేస్తారు. రెడ్డిలే ఎక్కువ ఉన్నారు, దళితులందరూ చచ్చిపోయినట్టు. నేను ముఖ్యమంత్రి ఇంకేం చెప్పాలి? ముఖ్యమంత్రి ఏం లేదన్న, అట్టర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ అయింది, ఏం చేయలే. జనాలకు ఏదో చేస్తామని వచ్చారు కానీ ఏం చేయలే. కేసీఆర్ ఏమి ఇస్తుండు మీకు, బిచ్చం వేసినట్లు ఇస్తున్నట్టు. నువ్వు ఏది లేదు. మరి ఎవరు నమ్ముతలేరా అంటుండ్రు, ప్రజలే నమ్ముతలేరు, ఆయన ఏమి ఇస్తారు, ఇంకేం చేస్తారు వీళ్ళు. అట్లా ఉంది పరిస్థితి. నెక్స్ట్ ఎన్నికల్లో రారు వీళ్ళు, అయిపోయింది వీళ్ళ పని.